నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో రన్ అయితున్నటువంటి విషయం కోవా బన్ను. పాపం అతను ఏదో రూ. 10 సంపాదించుకుందామని మేడారం జాతరకెళ్ళి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ ఒక మీడియా సంస్థ అతని దగ్గరికెళ్ళి రకరకాలైనటువంటి ప్రశ్నలడిగి ఉక్కిరిబిక్కిరి చేసింది పాపం అతన్ని. అతను బిజినెస్ చేసుకోకుండా అడ్డుకున్నది. కేవలం ఒక మతం పరంగానే అడ్డుకున్నదని చాలామంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా గూడా అలాగ చెయ్యడం తప్పని కొందరంటుంటే ఆహ్, చేస్తేనే కరెక్టు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అని అనుకునేవాళ్ళు చాలా మందున్నారు. ఇది ఒక మతం పరంగానే కాకుండా ఆరోగ్యం పరంగా గూడా చూడాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సో, ఏది ఏమైనా గూడా అతను చేసింది తప్పని కొందరంటుంటే, ఈ మీడియా సంస్థ చేసింది తప్పని కొందరనుకుంటున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరిని కాదని అనలేము. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే, మేడారం జాతరకొచ్చిన వాళ్ళు ఒక 10 మంది దాకుంటారు గ్రూప్ సభ్యులు. అంటే ఈ కోవా బన్ను అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ముస్లింలే కావడం సో, ఇది ఈ రకంగా ఉంటే వీళ్ళందరూ కలిపి ఒకరి దగ్గర కోవా బన్ కొని అంటే ఇలాంటి జాతరలో కానీ, లేదు అంటే ఇలాంటి పెళ్లి వేడుకలలో గానీ అమ్ముకోవడం జరుగుతుంది. సో, ఈ ఎవరైతే కోవా బన్ను కొంటున్నారో అంటే ఈ వ్యాపారి అంటే కోవా బన్ ఎవరైతే తయారు చేస్తున్నారో అతను నిన్న హార్ట్ అటాక్‌తో మృతి చెందడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే దీనిపైనే ఆధారపడి అతను జీవిస్తున్నాడని అక్కడుండే అటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకు ఈ గుండెపోటుకు ఇంత సడెన్‌గా రావడానికి కారణం ఏంది అంటే, ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చలైపోయింది. ఎందుకంటే అతనికి చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వలి అయితే ఎవరైతే ఉన్నారో అతనికి సానుభూతి ఏర్పడింది. రాజకీయ నాయకుల దగ్గర నుండి గాని, లేదు అంటే చిన్న, చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి గాని, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అతని పైన సానుభూతి తెలియజేశారు. కానీ ఇది పక్కన పెడితే పాపం బన్నులు అమ్ముకునే వ్యక్తి అంటే బన్నులు తయారు జేసి ఇలాంటి వ్యక్తులకి అమ్ముకునే వ్యక్తి అతన్నెవరు పట్టించుకోలేదు. కొన్ని రోజుల నుండి ఇది సోషల్ మీడియాలో రన్ అయ్యేసరికి తన వ్యాపారం బాగా దెబ్బతిన్నది. అతన్ని పట్టించుకునే వారెవరు లేకపోయారు. దాని కారణంగా కొంచెం ఆహ్, భయపడి హార్ట్ అటాక్‌తో నిన్న మరణించడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఆడపిల్లలున్నారు. సో, వాళ్ళ భవిష్యత్తేందనేది అక్కడ స్థానికులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే, ఇతని పైనే ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది ఒక్కసారిగా. సో, ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. నాకు తెలిసి ఇది ప్రభుత్వం చొరవ చూపుకొని ఎవరైతే షేక్ బాషా ఉన్నాడో అతనికి అండగా ఉండి తన సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని ఆదుకోవాలని అక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకొకటి ఇక్కడ విషయం నేను ఏం జెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వలికి ఇప్పటి వరకు కొంత అమౌంట్ అయితే వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర నుండి గాని, లేదు అంటే మత ఈ ముస్లింల దగ్గర నుండి గాని, లేదు అంటే హిందూ సంఘాల దగ్గర నుండి గాని కొంత అమౌంట్ వచ్చింది గదా! ఆ అమౌంట్‌లో కొంచెం ఈ షేక్ బాషా అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో షేక్ బాషా వాళ్ళ కుటుంబ సభ్యులకిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకు అంటే, ఇతను బతకడానికి ఇతను కూడా ఒక కారణమే. షేక్ బాషా ఒక కారణమే. ఎందుకంటే ఇతను తయారు చేసి వీళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తే, వీళ్ళు ఇలాంటి జాతరలో గాని, లేదంటే పెళ్లి వేడుకల దగ్గరికెళ్ళి వాళ్ళ జీవనం సాగిస్తుండేవారు. సో, ఇప్పుడు ఇతను లేకపోతే ఇంకో దగ్గర గూడా తెచ్చుకునేవారు. కానీ ఇతను వీళ్ళని నమ్ముకొనే ఉన్నాడు కాబట్టి, ఇతను కింద ఒక 10 మంది సభ్యులున్నారు. వీళ్ళని నమ్ముకొనే ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఇతన్ని ఆదుకోవాలి. ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి. సో, ఏది ఏమైనా గూడా ఈ ఒక్క మీడియా చేసిన పనికి 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలుస్తుంది. ఒకటి షేక్ బాషా, ఇంకొకటి వలి కుటుంబం. ఎందుకు అంటే సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్‌ఫామే. ఎందుకంటే మనకు ప్రజలకి ఏం తెలియాలి, ఏం తెలియకూడదనేది ప్రతీదీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఒక మంచి విషయమే. కానీ ఏది, ఎక్కడ, ఎలా వాడాలో అనేది తెలిసుండాలి. ఇప్పుడు ఈ ఒక్క మీడియా వలన అన్ని మీడియా సంస్థలకి చెడ్డ పేరే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జేసింది
రేపు ఇంకొకటి చేయదా అనేది ప్రజలలో కొంచెం అనుమానం వ్యక్తం అవుతుంది. బేసిక్‌గా ఎవరైనా అంతే అనుకుంటారు. ఇయాల ఇది చేసింది రేపు మీరు చేస్తారనే అనుకుంటారు. సో, అలా కాకుండా నీకు ఖచ్చితమైనటువంటి ఏదన్నా ప్రూఫ్ దొరికితేనే, లేదు అంటే నీకు ఖచ్చితమైనటువంటి ఆధారాలుంటేనే మనం టెలికాస్ట్ గాని, లేదు అంటే మనం చూపించే ప్రయత్నం చేయాలే తప్ప, మనం ఏదో విచ్చలవిడిగా ఒక దాని గురించి కొట్లాడుతున్నాం గదా! ఇంకొక దాంట్లో తప్పుండొచ్చు గదా! అనే ఉద్దేశంతోని మనం ఇలాంటి వీడియోలు చేస్తే, ఇప్పుడు దీని వలన 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనికి బాధ్యులెవరు? బాలాజీ గౌడా? లేదంటే తేజస్విని మీడియానా? లేదంటే ప్రియా చౌధరి గారా? దీనికి బాధ్యులెవరు? పాపం ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యులెవరు? బేసిక్‌గా పాపం ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. దానిపైననే జీవించే అటువంటి ఒక కుటుంబం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది. అంటే ఏం చేయాలనే ఆలోచన లేకపోయింది. ఎందుకంటే పెద్ద దిక్కుగా ఇతనే ఉండి ఆ బన్ను అమ్ముకుంటే కనీసం ఒక రూ. 10 ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పాపం ఆ కుటుంబం ఎటు వెళ్ళలేక, ఎటు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కోరుతా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఈ కుటుంబాన్ని ఆదుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. సో, దీనంతటికి కారణం బాలాజీ గౌడే అంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే మీడియా ఒక సమస్యని లేవనెత్తినప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతానే ఉంటాయి. ఎందుకంటే ప్రతీదీ ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోని అదే మంచైనా, చెడైనా గూడా ప్రజలు డిసిజన్ తీసుకుంటారు. ప్రజలు ఓటేస్తారు అనే ఉద్దేశంతోటే మీడియా సంస్థలు పనిచేస్తాయే తప్ప తన ఓన్‌గా ఏదన్నా తన కోపంతోనో, లేదు అంటే తన ఒకరి మీద కోపంతోనో, లేదు అంటే ఒక సంస్థ మీద కోపంతోనో ఇలాంటి పనులెప్పుడూ చెయ్యదు. సో, దీనంతటికి కారణం బాలాజీ గౌడ్ అని అక్కడ ఉండే అటువంటి ముస్లిం సోదరులు అంటుంటారు. ఇదంతా తప్పు. ఎందుకంటే ఒక మీడియా సంస్థ ఎప్పుడైనా గూడా ప్రజలకి మంచి చూపించాలనే ఉద్దేశంతోనే బయలుదేరుతుంది. మంచి చూపించాలనే ఉద్దేశంతోనే టెలికాస్ట్ చేస్తుందే తప్ప, ఇలా జరుగుతుందనే ఏ ఒక్క మీడియా సంస్థ అనుకోదు. సో, ఏది ఏమైనా గూడా అలా అతను షేక్ బాషా వ్యాపారం ఏదైతే కోవా బన్ వ్యాపారి ఉన్నాడో అతను చనిపోవడం కొంచెం బాధాకరమే. సో, ప్రభుత్వం చొరవ చూపుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థాంక్ యూ.